108 శివలింగాలకు అవి అయిపోతుంది. 108 ఉంటాయి. అదేనండి, అది నిర్మాణం చేసేటటువంటి వాళ్ళు ఆలోచించాలి. అందుకే స్థపతి గారిని పెట్టేది. ఎకోస్టిక్స్ ఎంత మేరకు అవుతుంది అనేది ఒక రకంగా 25% వైబ్రేషన్ ఉండాలి. అది లేకపోతే శబ్ద తరంగాలు మనకి తిరిగి అందవు. మంత్రం చదువుతారు కదా మీరు, ఆ మంత్రం తిరిగి రింగ్ అయితేనే, ఎకోస్టిక్స్ వస్తేనే మన మీద పనిచేస్తాయి. అదే ఆలయం తిరిగి ఇవ్వడం అంటే, అదే ఆ ప్రధాన విగ్రహం మనకి తిరిగి ఇవ్వడం అంటే. రీసౌండ్ అయ్యేటట్టుగానే పెట్టాలి అవి. బిల్డింగ్లేమో రీసౌండ్ లేకుండా పెడతాం, ఆలయాలు రీసౌండ్ వచ్చేటట్టు పెడతాం. గంట కొడతారు అనుకోండి, ఆ రింగింగ్ సౌండ్ ఓంకారం మీకు ఎప్పుడూ గిరగిర గిరగిర ఆలయం లోపల తిరుగుతూ ఉండాలి. అలా ఉండి 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 కొంతకాలానికి ఎప్పుడూ ఆ రింగింగ్ సౌండ్ బయట లోపల వినపడే పరిస్థితి మీకు వచ్చేస్తుంది. అలా అవ్వాలన్నమాట. అందుకే ఆలయం అష్టభుజిగాను రౌండ్గాను కట్టేది, చతుర్భుజిగాను ఇలా కట్టడం వెనక ఉద్దేశం అదే. ఆ వైబ్రేషన్ తరంగాలు బయటికి పోకూడదు. అందుకే దానికి ఎక్కడా వెంట ఉండదన్నమాట. వెంట ఉంటే ఆ ఎకోస్టిక్స్ పోతాయి. కాబట్టి ఆలయం అనేది ఎప్పుడు కూడా రీసౌండ్ అయ్యేట్టే కట్టాలి. చాలా స్థాయిలు ఉంటాయి. ఇప్పుడు మీరు బృహదీశ్వర ఆలయానికి వెళ్ళారనుకోండి, అత్యంత పెద్ద సౌండ్ వస్తుంది. అందుకే దాని పేరు బృహదీశ్వర ఆలయం. ఈశ్వరుడు కూడా పెద్దగా ఉంటాడు, దాదాపు 16 అడుగులు 24 అడుగులు ఉంటాడు కింద నుంచి చూస్తే. ఆ పైన గుంబాజు అలా ఎందుకు కడతారయ్యా అంటే, ఆ రింగింగ్ సౌండ్ పైకి వెళ్ళి మళ్ళీ అలా కిందకి దిగుతుందన్నమాట. ఆలయ శిఖరం, గోపుర శిఖరం ఆ ఆకారంలో కట్టడం వెనకన్న ఉద్దేశం అది. మనం చదివే మంత్ర సంపుటీకరణ అంతా కూడా ఆ శబ్ద తరంగాలు ఇలా తిరిగి ఇలా వెళతాయి అన్నమాట. డబల్ హెలిక్స్లోకి తిరిగి పైకి వెళ్ళి ఆ గోపుర శిఖరాన్ని దాక్కి మళ్ళీ ఇలా కొనికల్ షేప్లో కిందకి దిగుతాయి అన్నమాట. సో మీరు ఆ ఆవరణలో, అందుకే ప్రథమ ప్రదక్షిణ ఆవరణ అక్కడ దాకా పెడతారు. అది లెక్క. ఎంత దూరం పెట్టాలండి అంటే, పైన గోపురం ఎంత ఎత్తు పెడతాం, పైనుంచి కొనికల్ షేప్ తీస్తే దాని భూమట్టం ఎక్కడ దాకా వస్తుంది చూసి ఆ భూమట్ట ప్రదేశంలో ప్రథమ ప్రదక్షిణ ఏర్పడేట్టుగా పెడతాం. ఇవి దాని ఆలయంలో లెక్కలు. ఇంటికి ఆ లెక్కలు పనికిరావు. ఇంటికేమో రీసౌండ్ వస్తే మీరు బతకలేరు. అందుకే 24 గంటలు కనుక మీరు గర్భాలయంలో కూర్చున్నారనుకోండి, మీ మనస్సు సగం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనసును సున్నా చేయటం కోసమని ఈ విధానాలను కనిపెట్టారు. ఎవరైతే నిరంతర ఘంటానాదం ఆలయంలో మోగుతూ ఆ ఘంటానాదానికి కరెక్ట్గా కొనికలో కూర్చుంటారనుకోండి, వాడి మనసు ఆటోమేటిక్గా సున్నాకు వచ్చేస్తుంది. మన మీద శబ్ద తరంగాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 70% మళ్ళీ నీళ్లు కదా. మెదడు పైగా ఉండేది తేలియాడుతూ ఉంటుంది, సెరిబ్రో ఫ్లూయిడ్లు. ఈ శబ్ద తరంగాలన్నీ దీని మీద ప్రభావితం అయిపోయి మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ సున్నాకు వచ్చేస్తాయి. అందువలనే గర్భాలయంలో కూర్చున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా అబ్బా ఎంత బాగా లయమైపోయిందో అంటారు. మీరు ఆలయ నిర్మాణంలోనే ఆ విధానం అంతా ఉంటుంది అన్నమాట. అంటే అదేనయ్యా, రెండు ఒకటే. ఇది బయట చూపిస్తున్నాం, అది లోపల చూపిస్తున్నాం, అంతే. నీ హృదయమే ఆలయం. హృత్ ప్లస్ అయమేగా అంటే ఆలయం. కాబట్టి గర్భాలయంలో కూర్చున్నప్పుడు మీ హృదయ స్థానం తెలుసుకోవడం చాలా సులభం. నేను జీవోహంగా జీవిస్తున్నావమ్మా. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను గృహస్థుని, నేను సన్యాసిని అని కదా జీవిస్తున్నావు. ఇదంతా జీవోహం. ఎవరికి? ఇవన్నీ జీవుడికి. ఈశ్వరుడికి? ఈశ్వరుడు గృహస్థ సన్యాస? గృహస్థు కాదు, సన్యాసి కాదు, అత్యాశ్రమి. ఈశ్వరుడు స్త్రీయా పురుషుడా? స్త్రీ కాదు, పురుషుడు కాదు, షండః. ఈశ్వరుడికి లక్షణం ఏంటండి? షండః.
అంటే రెండు అని అర్థం. రెండు కాదని రెండు అని అలా సంస్కృత శబ్దాలని ఎటు కావాలంటే అటు వాటికి అర్థం వస్తుందన్నమాట. అందుకని శివోహం అంటే అర్థం ఏమిటంటే ఈ జీవుడుగా నేను పెట్టుకున్నటువంటి వాటి అన్నింటినీ నేను కాదంటున్నానని అర్థం. కాబట్టి మానవులందరూ తప్పక ఎట్లా జీవించాలి? చిదానంద రూప శివోహం శివోహం. ఎప్పుడూ నేను చిదానంద రూపుడనే. చిత్ అంటే ప్రకాశం, ఆ ప్రకాశమే నీ స్వరూపం, ఆ ప్రకాశమే నేనుగా, ఆనందమే నీ అనుభవముగా, అన్నింటికీ సాక్షిగా. ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు, ఎప్పుడూ ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు, ఎప్పుడూ ప్రకాశ స్వరూపుడుగా ఉన్నాడు. ఆ మూడు ఆయన లక్షణాలు. కాబట్టి ఆ మూడు లక్షణాలతో కనుక నువ్వు జీవించావే అనుకో, అప్పుడు నువ్వెవరు? శివోహం. ఈ మూడు లక్షణాలు లేకుండా జీవించావనుకో, అప్పుడు జీవోహం. జీవుడు ఏమనుకుంటున్నాడు? ప్రకాశ స్థానంలో పదార్థం అనుకుంటున్నాడు, ఆనంద స్థానంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు, సాక్షి స్థానంలో కలిసిపోతున్నాడు. సంఘం. సాక్షిగా ఉండమంటే ఏమంటున్నాడు? అబ్బో కలిసిపోకపోతే నాకు ఆనందం లేదండి అంటున్నాడు. ఏది తింటే అందులో కలిసిపోతున్నాడు, ఏది వింటే దాంట్లో కలిసిపోతున్నాడు, ఏది చూస్తే దాంట్లో కలిసిపోతున్నాడు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా 5 విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధాలను అనుభవిస్తూ వాటిలో జీవుడు కలిసిపోతున్నాడు. ఆ కలిసిపోయినంతకాలం వాడు జీవుడే. కాబట్టి మొదటి సాధన ఏమిటి? సాక్షి సాధన. తర్వాత సాధన ఏమిటి? ఆనంద సాధన. అంటే సాక్షిగా ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందంగా కూడా ఉండాలి, ఏ సుఖ దుఃఖాలు లేకుండా ఉండాలి, ఏ ద్వంద్వానుభవాలు లేకుండా ఉండాలి. ద్వంద్వాతీతో విమత్సర. ద్వంద్వాతీతుడైనటువంటి వాడికి అసూయ లేదు. అసూయ లేకపోతే ఎవరితో పోలిక లేదు, ఎవరితో పోలిక లేకపోతే నువ్వు అక్కడవేగా. రెండో వాడే లేడు, రెండో వాడు ఉంటేనే పోలిక, పోలికే లేకపోతే ఉన్నది ఎప్పుడు ఒకడే. కాబట్టి ఆ ఒక్కడుగా అయిపోయే స్థితే ఆనంద భావన. ఎప్పుడు వాడు ఒకడే, ఆ ఒక్కడుగా ఉండడమే తురియం, రెండవది లేనే లేదు. అలాంటి ఆనంద స్థితిని, తురియ ఆనంద స్థితిని ఎవరైతే అనుభవిస్తారో అతడు శివోహం. సాక్షిగా ఎవరుంటారో అతడు శివోహం. ఆ తురియంలో ఉన్నటువంటి స్వరూపం ప్రకాశం. కాబట్టి ఆ ప్రకాశం ఎవరు? నేనే. ఆ ప్రకాశమే నీ హృదయంలో కూడా ఉంది, ఆ ప్రకాశమే ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉంది. ప్రకాశమే సృష్టికి మూలం, ప్రకాశమే సృష్టికి మొదలు. కాబట్టి నేను ప్రకాశ స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను, నేను సాక్షి స్వరూపుడను అని ఎవరైతే నిత్య జీవితంలో సహజంగా ఉంటారో వాళ్ళే ఎవరు? శివోహం. కాబట్టి శివోహం అనుకోవడంగానే సరికాదు, ఈ లక్షణాలతో జీవించాలి. అప్పుడు ఈ జీవ శరీరంలో ఉన్నటువంటి శివుడివే నీవు. అప్పుడు ఎవరవయ్యా అంటే శవం కాదు, శివమే. ఆ జీవభావంలోనే ఉండిపోయావనుకో, అప్పుడు ఈ శవం సరిపోలేదు, వచ్చే జన్మకి ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఇంకా అది తినలేదు, ఇది తినలేదు, ఇది చూడలేదు, అది చూడలేదు, ఇంకా అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, ఇంకా అది వినలేదు, ఇది వినలేదు అని ఇంకా శేషం మిగిలింది అనుకోమ్మా. అప్పుడు ఈ శరీరంతో అవలేదుగా, అప్పుడు ఏం చేయాలి? ఇంకో శరీరం తెచ్చుకోవాలి. అలా ఇంకో శరీరాన్ని తెచ్చుకునేవాడేమో జీవుడు. ఇక శరీరమే అవసరం లేనివాడేవాడంటే శివుడు, అశరీరి. అందుకని శివుడికి మరో పేరు ఏమిటి? అశరీరి. ఆయనకి ఏ శరీరం లేదు, కానీ అన్ని శరీరాలు ఆయనకి వాహనమే. ఈ అన్ని శరీరాల్లో ఉండేది ఆ శివమే. ఆ శివం లేకపోతే ఈ శవానికి ఏం విలువ లేదు, అంతేనా కదా? ఎవరినైనా కానీ బ్రతికున్నంతకాలం ఎంతో విలువగా చూస్తాం, కళ్ళకి దండాలు పెడతాం, అన్ని పనులు చేస్తాం. శవానికి కూడా ఆఖరి నమస్కారం చేస్తాం, ఎందుకని ఇంతకాలం శివానికి ఆధారంగా ఆశ్రయంగా పనిముట్టుగా ఉంది కాబట్టి. కానీ దాన్ని అట్టే పెట్టుకోమంటే ఎవరైనా అట్టే పెట్టుకుంటారా? ఎందుకని? దాని సహజ లక్షణం అది క్షీణించిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది, అది అలా తయారైంది, పంచభూతాల చేత తయారైంది, పంచభూతాల్లోకి అది వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు పంచభూతాలకు అవతలవాడు, ఈశ్వరుడు పంచభూతాలకు సాక్షి. ఈశ్వరుడికి ఉపాధి లేదు, అన్ని ఉపాధులు అతనివే. కాబట్టి శివోహం అన్నవాళ్ళు ఎలా ఉండాలి అంటే ఎవరి మధ్య భేదభావాన్ని లెక్కేయకూడదు, గణితించకూడదు. అందరిలో సమత్వాన్ని సమానత్వాన్ని చూడాలి, అందరిలో సాక్షిత్వంతో చూడాలి, అందరినీ ఆత్మస్వరూపంగా చూడాలి, అందరినీ తన స్వరూపంగానే చూడాలి. తానే అన్నిటా ఉన్నాడని, అందరూ తన యందు ఉన్నాడనే దృష్టితో చూడాలి. అప్పుడే నువ్వు నిజానికి ఈశ్వరుడుగా ఉండగలుగుతావు. దాన్నే శివోహం అనే పేరుతో చెప్పారు. ఇలా ఈ లక్షణాలన్నిటితోనూ మనం జీవించడం కోసమే ఈ ఏర్పాటు అంతా. ఆలయాలైనా ఆశ్రమాలైనా దేనికోసం అంటే
మనం చిదానంద రూప శివోహంగా జీవించడం ఎలాగో నేర్పడానికి. మానవులు భోజనం కోసమని ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకుంటున్నారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు చదువుకుంటున్నారు. అక్కడ ఏం చదువుకుంటున్నాం? భుక్తి విద్య. భోజనం ఎలా సంపాదించాలనే విద్య చెప్తాడు వాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి? అప్పటితో మన జీవితం అయిపోలేదుగా. 25 ఏళ్ళకి మన విద్యాభ్యాసం అయిపోయింది కాలేజీలోనూ యూనివర్సిటీలోనూ. మిగిలిన 75 ఏళ్ళు ఏం చేయాలి మరి? ముక్తి విద్య. మానవుడికి 2 విద్యలు కావాలి. ఒకటేమిటి? భుక్తి విద్య. రెండవది ఏమిటి? ముక్తి విద్య. ఆ ముక్తి విద్య నేర్పేవే ఆలయాలు, ఆశ్రమాలు. కాబట్టి ముక్తి ఎలా వస్తుందయ్యా? జీవుడిగా ఉన్నంతకాలం రాదు. జీవభావంలో నుంచి దేవభావంలోకి, ఈశ్వర భావంలోకి, ఆత్మభావంలోకి మారితేనే మనకు ఆ ముక్తి లభిస్తుంది. అప్పుడు బంధం లేదు. రెండవది ఉన్నంతకాలం బంధం ఉంటుంది. రెండవది తోచకపోతే బంధమే లేదు. కాబట్టి జాగ్రత్తగా చిదానంద రూప శివోహం అనేటటువంటి నిత్యము ప్రతిక్షణము ఉండేటటువంటి వాడుగా. ఈశ్వరుడు మారిపోతాడా ఏమైనా? నిన్న ఒక ఈశ్వరుడు, ఇవాళ ఒక ఈశ్వరుడు ఉంటాడా? ఉండడు. నీ బాల్యంలో ఒక ఈశ్వరుడు, నీ యవ్వనంలో ఒక ఈశ్వరుడు, నీ వృద్ధాప్యంలో ఒక ఈశ్వరుడు ఉంటాడా? ఉండడు కదా. మరి అప్పుడు ఉన్నది ఒక ఈశ్వరుడే, ఏ స్థితిలో అయినా సరే. కాబట్టి ఆ ఈశ్వరుడికి నాకు భేదం లేదు అనేటటువంటి స్థితిలో మనం నిరంతరాయంగా ప్రతి శ్వాసలోనూ ఉండాలి. అప్పుడు ఏమైపోయావు? నీ శ్వాస కూడా ఈశ్వరుడే, నీ మనసు కూడా ఈశ్వరుడే, నీ బుద్ధి కూడా ఈశ్వరుడే, నీ శరీరం కూడా ఈశ్వరుడే. అప్పుడు ఏమైపోయావు? జీవుడిగా జీవిస్తున్నావా, దేవుడిగా జీవిస్తున్నావా? అయిపోయింది. ఎప్పుడో పోయిన తర్వాత దేవుడు అవ్వడం కాదు, బ్రతికొండగానే నీ ఈశ్వర స్వరూపుడు అయిపోయావు. అలా తన స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు జీవేశ్వరో అభిన్న, జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు అన్న నిర్ణయాత్మక జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానంలో, ఆ నిర్ణయంలో ఉండిపోయాడు. అలా ఎవరైతే ఉండిపోయారో వాళ్ళని తురియాశ్రమధారులు, అత్యాశ్రమధారులు అంటారు. అత్యాశ్రమధారులు తురియాతీతంలో ఉంటారు. కనీసం తురియాశ్రమం దాకైనా మానవుడు వెళ్ళవచ్చు, సన్యాసం దాకా అయినా మానవుడు వెళ్ళవచ్చు. సర్వసంగ పరిత్యాగం మనసులో చేయాలి, హృదయంలో చేయాలి. చేసి ఎప్పుడూ ఈశ్వర భావంతో చిదానంద రూప శివోహంగా ఉండాలి. అప్పుడు నీవే సత్స్వరూపుడవు. సత్యము అంటే మారని. ఆ ప్రకాశం అవతల ఏముందంటే మారని వస్తువు. ఆ మారని వస్తువు సత్యం. ఏ కాలంలోనూ మారదు. సృష్టి వచ్చినప్పుడు మారలేదు, సృష్టి పోయినప్పుడు కూడా అది మారదు. ఇప్పుడు మనం పుట్టడం మనం పోవడంతో చూసుకోవాలా, సృష్టి పుట్టడం సృష్టి పోవడంతో చూసుకోవాలా? ముందు ఇక్కడ చూసుకోవడం వస్తే తర్వాత అక్కడ చూడగలగడం వస్తుంది. అంతేగా. ఇదే రానివాడికి అది వస్తుందే? రాదు కదా. కాబట్టి ముందు ఎక్కడ దాకా చూసుకోమన్నారు? ఈ జనన మరణాలలో నేను చనిపోవడం లేదు, నేను అమృత స్వరూపుణ్ణి, నాకు మరణం లేదు, నాకు పుట్టుక లేదు అనేటటువంటి నిర్ణయంతో ఉండు మొట్టమొదట. ఆ తర్వాత ఎక్కడ దాకా వ్యాపించాలి నువ్వు నీ జ్ఞానంతో అంటే సృష్టి ఆది యందు నేనే ఉన్నాను, సృష్టి రేపొద్దున వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనే ఉన్నాను. అది బ్రహ్మం, ఇది ఆత్మ. రెండు ఒకటే. వ్యష్టి సాక్షిగా చూస్తే ఆత్మ, సమిష్టి సాక్షిగా సృష్టికి సాక్షిగా చూస్తే బ్రహ్మం. మరి ఆ బ్రహ్మము ఈ ఆత్మ ఏం భేదం లేదు. ఆ ఆత్మే శరీరగతంగా ఉన్నప్పుడు జీవుడని పిలువబడుతుంది. ఎందుకంటే శరీర సంబంధం ఉంది కాబట్టి. చిట్ట చివరి నిర్ణయం ఏమిటయ్యా? అన్ని శాస్త్రముల సారం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివారనుకోండి, అన్ని శాస్త్రముల సారం ఒక వాక్యంలో చెప్పమని శంకర భగవత్పాదులను అడిగారు. జీవో బ్రహ్మైవ నా పరహ అనే నిర్ణయం నువ్వు జ్ఞానం పొందడమే శాస్త్ర సారం అంతా కూడా, సాధనల సారం అంతా కూడా. ఏ సాధన చేసినా చిట్ట చివరికి ఏ నిర్ణయంతో తేలాలి మనం? జీవేశ్వరో అభిన్న, జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు. జీవో బ్రహ్మైవ నా పరహ, ఆ బ్రహ్మము ఈ జీవుడు ఒక్కటే, ఉన్నది బ్రహ్మమే. ఆ ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయాన్ని పొందడమే జ్ఞానం అంటే. అప్పుడు ఏ బంధం లేదు, ఏ ముక్తితో కూడా పని లేదు నీకు. నిత్యముక్తుడు అని పేరు. కాబట్టి ఈ చిదానంద రూప శివోహం అనేటటువంటి లక్షణం నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్ళి విడిచిపెడుతుందయ్యా అంటే ఏకం సద్ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. నేను ఆత్మస్వరూపుడుగా బ్రహ్మస్వరూపుడుగా నా స్వరూప స్థితిలో ఉన్నాను, వ్యవహార స్థితిలో లేరు. ఇప్పుడు మనం అంతా ఎక్కడున్నాం?
వ్యావహారిక దశలో ఉన్నాం. వ్యవహారంలో ఎవరమ్మా నువ్వు అని అడిగితే మా అమ్మకు అమ్మాయిని, మా అమ్మాయికి అమ్మని, మా మనవరాలకి అమ్మమ్మని, మా ముని మనవరాలకి తాతమ్మని. ఇప్పుడు నలుగురా ఒకడా? నలుగురా ఒకడా? ఒక్కడే. ఆ ఒక్కడే 4 పాత్రలు పోషించాడు. నువ్వెలా నీ జీవితంలో ఒక్క మనిషివే 4 పాత్రలు వ్యవహార కాలంలో పోషిస్తున్నావో ఆ ఈశ్వరుడు కూడా ఈ శరీరాలన్నింటినీ తన పనిముట్లుగా వాడుకొని ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. కానీ ఈశ్వరుడు ఒక్కడేగా. కాబట్టి ఎప్పుడూ నేను ఒక్కడనే ఈశ్వరుడనే అనే స్థితిలో నిర్ణయంగా ఉండాలి ఆఖరి శ్వాసలో. అప్పుడేమైపోయావు? ఈశ్వరుడివే. అదే ఆఖరి శ్వాసలో ఏం గుర్తొచ్చింది? మా ముని మనవరాలు అక్కడెక్కడో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఆఫ్రికాలోనో ఉందట, బాగా పెద్దదైందట, కనపడలేదు ఈ మధ్య కాలంలో, ఎప్పుడో పుట్టినప్పుడు చూశాను అని భ్రాంతి ముని మనవరాల మీద మిగిలిపోయింది. ఏం చేయాలి అప్పుడు? ఎక్కడ పుట్టాలి? ఆ ముని మనవరాలు ఎక్కడుంటే అక్కడ పుట్టాలి. ఎందుకని మరి భ్రాంతి ఆవిడ మీద కదా ఉంది. ఆవిడే ఆఫ్రికాలో ఉందనుకో, మనం కూడా వెళ్ళి అక్కడ పుట్టాలి. ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియాలో పుట్టాలి, అమెరికాలో ఉంటే అమెరికాలో. అందుకని భ్రాంతి మిగిలితే జన్మ తప్పదు. కాబట్టి శివుడు అంటే అర్థం ఏమిటి? ఏ భ్రాంతి లేనివాడు. అలా భ్రాంతి రహితంగా జీవించడమే శివుడుగా జీవించడం. ఇలా ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలని ఆలయము ఆశ్రమము మనల్ని 3 సంధ్యలలో హెచ్చరిస్తున్నాయి. అందుకని ఏం చేస్తారు? మీరు అందరు లేవకముందే ఆలయంలో సుప్రభాతం పెడతారు. లేవండి ఆయన, ఇక లేవండి, ఆత్మస్వరూపుడిగా మేలుకోండి, శివస్వరూపుడిగా మేల్కోండి అని మనం ఆలయంలో సుప్రభాతం అందరికీ వినపడేట్టు పెడతారు. అవునా కాదు? అలాగే మధ్యాహ్నం ఈశ్వరుడికి నివేదన పెడతారు. ఆ మాధ్యాహ్నిక సంధ్య ఆచరించి ఈశ్వర నివేదన చేసి అయినా మీరు కూడా ఈశ్వర ప్రసాదం స్వీకరించండి అని మధ్యాహ్నం కూడా మైక్ పెడతారు. సాయంత్ర సంధ్యకి మళ్ళా అర్చన చేస్తారు. చేసి ఆ సంధ్యాకాలం ప్రదోష సంధ్యకి అర్చన చేసి మీరు కూడా శివస్వరూపులుగా విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు. మనం విశ్రాంతిలో కూడా ఎలా ఉండాలి? నిద్రపోయేటప్పుడు కూడా శివస్వరూపంగానే ఉండాలి. మేలుకునేటప్పుడు ఎలా ఉండాలి? శివస్వరూపుడుగా ఉండాలి. వ్యవహరించేటప్పుడు కూడా ఎలా ఉండాలి? ఈశ్వరానుగ్రహం అని వ్యవహరించాలి, శివస్వరూపుడుగానే వ్యవహరించాలి. ఎక్కడా మధ్యలో నీ పేరు, నీ నామం, నీ రూపం గుర్తుకు రాకూడదు. నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, వచ్చే జన్మకి అందంగా పుడతాను, ఈ జన్మకి అందంగా లేను, ఈ జన్మకి ఆరోగ్యం లేదు, వచ్చే జన్మకి పూర్తి ఆరోగ్యవంతుడై పుడతాను, ఈ జన్మకి ధనం లేదు, వచ్చే జన్మకి ధనవంతుడై పుడతాను, ఈ జన్మకి విద్య లేదు, వచ్చే జన్మకి విద్యావంతుడై పుడతాను, ఈ జన్మకు ఇంకేదో లేదు, ఏదైనా అనిపెట్టుకో దాని స్థానంలో. అది లేదు ఇది లేదు అనుకున్న వాళ్ళందరూ వచ్చే జన్మకి ఏం చేయాలి? ఆ లేని దానికోసం ప్రయత్నించాలి. ఈ జన్మకి సాధ్యపడలేదుగా మరి, అవునా కదా? వీటన్నిటినీ దేంతో పోల్చారయ్యా అంటే భగవంతుడు మనకు 32 పళ్ళు ఇచ్చాడు బాగా తినమని, అవునా కదా? ఎవరికన్నా 32 పళ్ళే, ఎవరికి 2 ఎక్కువనా ఆ 2 ఎక్కువనవి తీసేయాల్సిందే, లేకపోతే ఆ 2 వచ్చి 32 చెడగొడతాయి, అంతేనా కాదా? అందుకే వాటి జ్ఞానదంతాలని పేరు. అలా ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే జ్ఞానం వస్తే అంతకుముందున్న అజ్ఞానాన్ని చెడగొడుతుంది. ఈ 32 పళ్ళు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఉన్నవన్నీ తినొచ్చు అనుకుంటున్నాడా లేదా? అనుభవించవచ్చు అనుకున్నాడా లేడా? భోగిగా జీవించవచ్చు అనుకున్నాడా లేదా? సరే ఈశ్వర 32 పళ్ళు ఉంటే ఇంత తినగలిగాను, ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ రుచి చూశాను, 64 పళ్ళు ఉంటే ఇంకా బాగా తినొచ్చు కదా, ఇంకా ఎన్నైనా తినొచ్చు కదా, వచ్చే జన్మకు నాకు 64 పళ్ళు ఇవ్వు అన్నాడు. కరెక్టేనా? 32 పళ్ళ స్థానంలో మన అతి తెలివితేటలతో 64 పళ్ళు అడిగామండి. ఈశ్వరుడు ఏమంటాడంటే నువ్వు ఏది అడిగినా తథాస్తు అంటాడు, అంతే. ఆయన పని అదే. దానివల్ల వచ్చే సుఖమైన దుఃఖమైన ఎవరు అనుభవించాలి? నువ్వే. 64 పళ్ళు అడిగేటప్పుడు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోలేదు, అడిగేసావు, ఏమన్నాడు? తథాస్తు అన్నాడు. 64 పళ్ళు ఉన్నది తిమింగలం. సృష్టిలో జంతువు ఉంది, నీకేం కావాలన్నావు? 64 పళ్ళు కావాలన్నావు, అంతేనా కాదా? ఆయన తథాస్తు అన్నాడు. జన్మ ఎక్కడ వచ్చేసింది? జలచరం తిమింగలంగా వచ్చేసింది. అదేంటంటే నేను మనిషిగా 64 పళ్ళు అడిగాను కదా, నువ్వు అడగలేదు ఆ విషయం. నువ్వేం కావాలన్నావు? మనిషికి 32 పళ్ళే కానీ 64 పళ్ళు సాధ్యం కాదుగా. కాబట్టి నీ కోరిక అసాధ్యం కాబట్టి కోరిక సాధ్యమయ్యే జన్మకి ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. ఆయన దృష్టిలో 84 లక్షల జీవరాశులు ఒకటే, ఏం భేదం లేదు. కాబట్టి ఆయనకి నీ మానవోపాధే కాదు, అన్ని జంతు ఉపాధులు, అన్ని సూక్ష్మజీవులు,
అన్నీ ఈశ్వర స్వరూపంగానే చైతన్యంలో ఉన్నాయి. కాబట్టి నీకు ఎక్కడికైనా జన్మనిచ్చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఈశ్వరుడు. కాబట్టి మనిషి ఏ ఏ క్షణానైనా సరే ఆ క్షణంలో ఉన్నటువంటి ఉద్వేగాన్ని అనుసరించి కోరికలు కోరడం అనేది సమంజసం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, అప్పుడు కలిగినటువంటి ఉద్వేగాన్ని అనుసరించి, అది సుఖమో దుఃఖమో రెండు ఉద్వేగాలే, రెండు మానసికమైన అలలు. ఆ అలలు వచ్చినప్పుడు ఏం చేసాం, ఊపిరి ఆటం లేదని ఈశ్వరుడిని ఏదో కోరేసాం అంతే. ఈశ్వరుడు ఏం చేశాడు, తథాస్తు అన్నాడు అంతే. ఆ తథాస్తు ఇప్పుడే ఫలించవచ్చు, ఈ జన్మలోనే ఫలించవచ్చు అవకాశం ఉంటే. అవకాశం లేకపోతే వచ్చే జన్మకైనా. దానికి ఏం చెప్పారు, అందుకని ద్రౌపదిని ఉపమానంగా చెప్పారు. ఆవిడ పతివ్రతే. ఏం చేసింది, పూర్వజన్మలో వీలు కాలేదు, ఆవిడ భర్త పెళ్లి కాలేదు. అందుకే మన చుట్టుపక్కల కూడా పెళ్లి కాని వాళ్ళు ఉంటారా లేదా? వాళ్ళందరూ చుట్టుపక్కల సమాజం అంతా ఏం చెప్తూ ఉంటుంది, ఆవిడ ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు. అది స్త్రీలైనా పురుషులైనా. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతూ ఉంటాడు, ఆవిడే ఆడపిల్లలైతే పతిందేహి, మగవాళ్ళైతే పత్నిందేహి అని అడుగుతుంటాడు. సరే, ఆవిడ ఎంత బాగా తపస్సు చేసిందయ్యా అంటే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడంత తపస్సు చేసింది, ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైన సంగతి ఈవిడ ఈ హడావిడిలో పడి పట్టించుకోలేదు. 5 సార్లు అడిగేసింది. ఆయన ఏమన్నాడు, తథాస్తు అన్నాడు అంతే, వెళ్ళిపోయి. ఇప్పుడు మరి ఆ జన్మలో 5గురు భర్తగా లభించే అవకాశం ఉందే? లేదు. అందుకని ఏం చేయవలసి వచ్చింది, ఉత్తర జన్మ ద్రుపదరాజుకు పుట్టి, అది కూడా యజ్ఞంలో నుంచి పుట్టి, అయోనిజగా పుట్టి 5గురు భర్తలతో జీవించవలసిన అగత్యం ఏర్పడింది. ఆవిడ పతివ్రతే, కాదన్నది ఎవరు. కానీ 5గురు, ఇవాళ మీరు ఎంతమంది భర్తలతో సర్దుబాటు చేసుకోగలుగుతున్నారు? ఒక్కరితో చేసుకోవడానికి తల బొప్పి కట్టిపోయింది అంటున్నారు. కానీ మరి ద్రౌపది ఎందుకు పతివ్రత అంటే 5గురు భర్తలతో ఆవిడ సర్దుకుంది. ఆవిడ మరి పతివ్రతేనా కాదా? పతివ్రతేనా కాదా? ఒప్పుకోలేకపోతున్నారు. మీకంటే ఎంత ఓర్పు కలిగిందో ఆలోచన. పతివ్రత అంటే అర్థం ఓర్పు సహనం ఉండాలి. 5గురు భర్తలు తట్టుకోవడం చిన్న విషయమేనా? ఒక్క భర్తకి సరిగా అన్నం వండి పెట్టాలంటేనే మన వల్ల కావడం లేదు. ద్రౌపది గారు భీముడికి అన్నం వండి పెట్టాలట. భీముడు ఎంత అన్నం తింటాడో తెలుసా? బండెడు అన్నం తినగలడు ఒక్కడే, ఒకసారి. అది కూడా ఒక పూట కాదు, ఒకసారికి. అలా తినగలడు కాబట్టే బకాసురుణ్ణి చంపగలిగాడు. అర్థమైందండి? 100 మంది తినగలిగిన అన్నం ఒక్క భీముడే తినగలడు. అంటే ఆవిడ ఎంతమందికి వంట చేయాలి ఇప్పుడు? 105. కుంతితో కలిపితే 105, ఆవిడతో కలిపితే 106. అంతమందికి అన్నం వండాలి ఆవిడ. వండితేనే భోజనం సరిపోయేది. అర్థమైందా? మనం ఇప్పుడు ఎంతమందికి వండుతున్నాం? మహా అయితే 2, లేకపోతే 4, అంతేనా కాదా? అది కూడా జరగకపోతే వెళ్ళే పని లేదు. ఇప్పుడు అన్నీ ఇంటికే కదా. ఇప్పుడు ఇది జీవభావమా ఈశ్వర భావమా? ద్రౌపది ఎప్పుడు కించిత్ కష్టం, ఇదిగో ఇది నాకు కష్టమని జీవితంలో అనలేదట. మనమండి, ఆవిడ కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆవిడ ఒక సందర్భంలో. అలా పొందడానికి ఆవిడ చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటి అని శ్రీకృష్ణుని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, తన జీవితంలో ఏ సందర్భంలో కూడా ఇది కష్టం, పరమాత్మ నన్ను కాపాడమని, ఈ విషయంలో సహాయం చేయమని జీవితంలో ఎప్పుడూ అడగలేదు. ఆ ఒక్క సందర్భంలోనే అడిగిందట. అందుకని జీవితం అంతా చేసిన పుణ్యఫలాన్ని అప్పుడు ఇచ్చేసాడు. మనం ఎన్నిసార్లు అడుగుతున్నాం పరమాత్మ? మరి ఇప్పుడు ఎలా ఇవ్వాలి ఈశ్వరుడు? కాబట్టి ముక్తి అనేది ఒకే ఒక కోరిక, మోక్షం అనేది ఒకే ఒక కోరిక. 100 జన్మల పుణ్యం అంతా కలిసి ఒకేసారి ఫలించినప్పుడు ముక్తో మోక్షమో లభిస్తుంది. వాడికి ఆ ఒక్క కోరిక తప్ప ఇంకే కోరిక ఉండదు. వాడు నిమిషానికి పరమాత్మ కొబ్బరికాయు, గుమ్మడికాయు, ఉసిరికాయు, ఏది కావాలన్నా పరమాత్మని అడగడమే. అరటికాయు మరి అప్పుడు ప్రయోజనం ఏముందప్పుడు? లేదుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి. ఈశ్వరుడు అనుకుంటే ఆ ఈశ్వరుడు వలనే జీవించాలి. అలా జీవించడం నేర్పేటటువంటి విశ్వవిద్యాలయాలు, ఆలయాలు, ఆశ్రమం. అక్కడున్న యూనివర్సిటీల కంటే ఇవి చాలా గొప్పవి. ఎందుకని? అవి భుక్తి విద్యలే నేర్పుతాయి, ఇవి ముక్తి విద్య నేర్పుతాయి. పైగా ఎటువంటి వాళ్ళకి నేర్పుతాయి? అవి కేవలం విద్యార్థులకు నేర్పుతాయి. ఇవి జీవితంలో పరిణతి చెంది 50, 60, 70, 80, 90, 100 ఏళ్ల వాళ్ళకు కూడా ఆలయాలు, ఆశ్రమాలకు వచ్చి విద్య నేర్చుకుంటారు.
కాబట్టి నువ్వు 10,000 ఏళ్ల వయసు ఉన్నవాడివైనా సరే ఆలయం ఆశ్రమం నీకు విద్య నేర్పుతుంది. కాబట్టి ఇవి ఎంతో ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి విద్యను నేర్పేటటువంటి ఆలయాలు ఆశ్రమాలు. ఏ ఆలయమైనా ఆశ్రమమైనా 10,000 ఏళ్ళు ఉండేటట్లుగా నిర్మాణం చేస్తారు. ఆ పరంపర అందుబాటులో ఉండేటట్టు చేస్తారు. ఎందుకని 10,000 ఏళ్ళు? 100 ఏళ్ళకు ఒక తరం వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఎన్ని 1000 ఏళ్ళకి 10 తరాలు. 10,000 ఏళ్ళంటే 100 తరాలకి సరిపడా సంస్కృతిని, విజ్ఞానాన్ని, వివేకాన్ని, విద్యని అందించేవే ఆలయాలు ఆశ్రమాలు. అందుకే స్థిరంగా కడతారు వాడు. మనం ఇల్లు కట్టుకున్నట్టుగా ఏదో 3 నెలల లోపల 3 అంతస్తులు కట్టేయటం కుదరదు. ఇది అవునా కదా? మనం ఎలా కట్టేస్తాం? 3 నెలలు టైం ఇవ్వండి చాలు, 3 అంతస్తులు కట్టేస్తాడు అంతే. ఎప్పట్లో పడిపోతుంది? 30 ఏళ్ళలో పడిపోతుంది. తర్వాత ఉండదు అది. అర్థమైందండి? అందుకని చాలా స్థిరమైనటువంటి పద్ధతిని మన జీవితంలో నేర్పించాలనే ఉద్దేశంతో వాటిని స్థిరంగా కడతారు. కాబట్టి శివుడు అనగా ఏమి? స్థాణో రచలం ధ్రువం. ఈ 3 లక్షణాలు కలిగిన వాడే శివుడు. ఆయన స్థాణువు, అచలుడు, ధ్రువం. మనం కూడా శివోహం అనుకున్నప్పుడు ఎలా ఉండాలి? స్థాణు అనేవిగా ఉండాలి, అచలుడుగా ఉండాలి, ధ్రువంగా ఉండాలి. ఆ 3 లక్షణాలతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు ఈశ్వరుడివే. అర్థమైందా? ఇప్పుడు ఇది శివోహం అనుకోవడం అంటే ఇలా ఉండాలి. అర్థమైందా? హరి ఓం. ఇదిగోండి అయిపోయింది. ప్రాసనకి టైం అయిందట, వెళ్ళండి ఆయన. ఇదిగో పదండి ఆయన.